అయితే మేడం వీళ్ళు నాకంటే వయసులో పెద్ద కానీ నన్నే మాట్లాడనేకుండా చేస్తారు. చెప్తాను ఎందుకంటే అనుభవం ఉన్న వాళ్ళకు ఓపిక ఉంటది, అవతల చెప్పేది వింటారు, నిజంగా ఏమైనా సమస్యల గురించి మాట్లాడతారేమని అనుకుంటారు. కానీ నాకంటే ఓపిక కనీసం కూడా లేదని అనిపిస్తుంది నాకు. మీరేమని అనుకోండి, ఎందుకంటే బాధపడి ఎందుకనంటే మేడం ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. వాటి మీద మాట్లాడాల్సింది పోయి మనం ఒకటే మేడం ఒకటే ఈ సందర్భంగా ఏంటంటే అటు కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు టిఆర్ఎస్ పార్టీ కానీ ఎప్పుడు కూడా ప్రజల సమస్యల నుంచి దారి మళ్లించడం చాలా వాళ్ళకు వెన్నతో పెట్టిన విద్యలాగా అయిపోయింది. అది సమస్యలను డీవియేట్ చేస్తారు, సమస్యలను డైల్యూట్ చేస్తారు, సమస్యలను అసలే మాట్లాడకుండా చేస్తారు. ఇవి వదిలిపెట్టి పర్సనల్ రాజకీయాలు, నువ్వెంత నేనెంత, నువ్వెంత దోసుకున్నావు నేనెంత దోసుకున్నావు, లెక్కలు వేసుకుందామా, తడాక చూద్దామా, తొడలు కొడదామా, నువ్వు ఆడికొస్తావా నేను ఇక్కడికి వస్తానా, ఇవి మాట్లాడతారు. మీరేం చేసి చెప్పరాదండి, చెప్పండి. గురించి మా ప్రధానమంత్రి పదవి వదులుకున్నవారు మాట్లాడిండు. ఈ రోజు చంద్రబాబు బీహార్ లో ఉన్న నితీష్ ఇద్దరు మిగిలిన దేశం ఎటైనా పోని. మేడం గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు ఇట్లా ప్రతి దానికి తడుముకుంటే ఇక మనం దాన్ని చేసేది చెప్పండి చేసేది ఏం లేదు. డిబేట్ జరుగుతుంది, చాలా మంది ప్రజలు అరే సమస్యల మీద మాట్లాడతారు, ఇందాక ఒక మాటలతో కడుపు నిండదు. నేనేమంటున్నా, నిజంగానే కేసీఆర్ గారు చాలా రోజుల తర్వాత బయటకు వచ్చి అనేక విషయాలు మాట్లాడతాడేమో అని నేను కూడా అనుకున్నాను. పంచాయతీ ఎన్నికలు నిన్నగాక మొన్న జరిగిన రిజల్ట్స్ కూడా డిక్లేర్ అయినాయి. ప్రధానంగా పంచాయతీ ఎన్నికలు 2 సంవత్సరాల తర్వాత కూడా ఎన్నికలు పెట్టకపోవడానికి ప్రధాన కారణం 42% రిజర్వేషన్ల గురించి. ఇచ్చిన పార్టీ ఏమో చేయకుండా తప్పించుకోవాలని ప్రయత్నం చేసిన హామీ ఇచ్చినటువంటి పార్టీ, ఎవరైతే అడగాలనో అడగకుండా వాళ్ళు సైలెంట్ గా మాకేమొచ్చింది దీంట్లో అని వాళ్ళు ఉన్నారు. ఈ ఇంపార్టెంట్ విషయం గురించి ఆయన దగ్గర పెట్టుకొని ఏది సంతకం చేయదు. ఒక్క నిమిషం వాటర్ అనేది డిస్ప్యూట్ చేయొద్దు, 43% మీ దగ్గర పెట్టుకోవాలి. అవసరం లేకుండా చంద్రబాబుకి ఇస్తారు, నితీష్ కుమార్కి ఇస్తారు. మిగిలిన రాష్ట్రాలకు చెప్పే కేంద్రంలో ఉన్నది మీరు, 42% వేయాల్సింది మీరు, నీటి వాడ పంచవలసింది మీరు. అది కాకుండా మొత్తం సస్యశ్యామలంగా ప్రశాంతంగా చెప్పుకుంటూ పోతే అధికారాలు వాళ్ళు ఇవ్వాల్సింది వాళ్ళు. ఓకే మాట్లాడండి, ఏం చేయాలని అది చెప్పండి మేడం. పంచాయతీ ఎన్నికలు అయిపోయినాయి, సరే కిందనో మీదనో పడ్డరు, పెట్టిర్రు, అయిపోయింది. అట్లీస్ట్ ఆ 42% రిజర్వేషన్లన్నా నెక్స్ట్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లకు ఖచ్చితంగా అమలు చేయాలి. నా బీసీ బిడ్డలకు అన్యాయం జరిగింది. ఆ 2001 నుంచి నేను తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పెట్టిన కాంచి ఎప్పుడు కూడా నేను మా పార్టీ అధ్యక్షుని ఒక ఎస్సీని చేయలేదు, ఒక ఎస్టీని చేయలేదు, ఒక బీసీని చేయలేదు, చాలా అన్యాయం జరిగింది. ఇప్పుడన్నా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 42% రిజర్వేషన్లు పంచాయతీ ఎన్నికల్లో అమలు చేయలేదు, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలన్నా పెట్టుర్రి అని మాట్లాడితే మీ సొమ్మేం పోయిందండి? మాట్లాడలేదు కదా. ఎందుకు మాట్లాడలేదు అంటే ఎస్సీ ఎస్టీ బీసీల గురించి మీకు అవసరం లేదు. ఏమైనా ఎక్కడ పంచాయతీ పెడితే మాకు ఓట్లు వస్తాయి, లేదా ఎక్కడ పంచాయతీ పెడితే సీట్లు వస్తాయి, లేదంటే మళ్ళీ ఏ సెంటిమెంట్ రాసి ప్రభుత్వానికి 2 ఏళ్ళు టైం ఇచ్చిన వాళ్ళు ఫెయిల్ అయ్యారు కాబట్టి నేను బయటకు వచ్చినా మాట్లాడుతున్నా అన్నారు. ఫస్ట్ అంశం నీళ్ళవాట, ఇంకా సభలు పెడతా అంటున్నారు, ఇంకా బయటకు వస్తా అంటున్నారు. ప్రచారం మాట్లాడతారేమో కాదు మేడం, ఆయనే మాట్లాడాలో అనేది కూడా మనమే డిసైడ్ చేస్తాం. గురించి బీఆర్ఎస్ పార్టీ ధర్నాలు చేసిందండి ఇందిరా పార్కు దగ్గర, 2 సార్లు చేసింది, పార్టీ ఆఫీసులో చేసింది, ఏం మాట్లాడారు
మీరు ఇయర్ నెలలు మాత్రం చేస్తారు మా చేతిలో లేదు కదా. బీజేపీ వాళ్ళు కూడా చేస్తారు టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక అన్నిట్లలో రిజర్వేషన్ ఇచ్చింది టిఆర్ఎస్ పార్టీ. ఓ మేడం ఇట్లా బురద రాజకీయాలు చేయాలంటే ఎక్కడ బురద రాజాలు? మార్కెట్ కమిటీ చైర్మన్ ఎవరు? బీసీలు ఎక్కువ చేసిన ఎవరు? గొంతు నొక్కే ప్రయత్నం చేయాలంటే అటు మీరు అందరు గొంతు నొక్కుతారు. వీళ్ళు చేయడం అన్ని మీరే. 9 మీరు వాళ్ళ గొంతు నొక్కుతారు మీరు. అన్ని అనుభవించిన అందరూ బురద రాజకీయాలు చేస్తున్నారు రాజకీయాలు. మీరు కూడా అసెంబ్లీ తీర్మానం పెట్టినప్పుడు మీ ఇక్కడ ఎమ్మెల్యేలు నేను కేసీఆర్ గారు మాట్లాడిన పార్లమెంట్ లో దాని గురించి మీరు మాత్రం అడిగిరు కాబట్టి 10% నేను రిజర్వేషన్ చెప్తున్నా. ముస్లింలకు ఇచ్చిరు అనే వంకలు చెప్పేసి ఆ బిల్లును అట్లనే కాదు మేడం నేను ఏమంటున్నా కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఫ్రెష్ గా జరిగిన పంచాయతీ ఎన్నికల సర్పంచులను అభినందించి అంతా చేసింది కదా. అరే మరి అన్యాయం జరిగిందా? 42% ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళకి మాట్లాడినండి పార్టీ కార్యాలయం చేసినట్టు మాట్లాడినట్టు వచ్చే ఎన్నికలలో కూడా నీళ్ళ వాటాల గురించి కూడా మరి చాలా మంది మాట్లాడారు. మరి ఆయన ఎందుకు మాట్లాడారు? నీళ్ళ వాటాల గురించి కూడా చాలా మంది మాట్లాడారు. కేటీఆర్ గారు మాట్లాడారు, హరీష్ గారు మాట్లాడారు. మళ్ళీ ఆయన బయటకు వచ్చి ఎందుకు మాట్లాడారు? చెప్పండి. బీసీల గురించి మేము ధర్నాలు చేసాం, కేసీఆర్ గారు మాట్లాడక్కర్లేదు అంటున్నారు కదా. మరి నీళ్ల గురించి కూడా చాలా మంది మాట్లాడారు. ఆయన ఎందుకు మాట్లాడారు? బీసీల గురించి కూడా కేసీఆర్ మాట్లాడిర్రు. ఒక్క మాట తమ్ముడు నేను చెప్తున్నాను, నన్ను చూపి. ఆయన చూపి అన్న, ఒక్క చూపి. 4 గంటలలో నీకు ఒకటే విషయం మాట్లాడిండు తమ్మి. నువ్వు చెప్పిన ఆయన 2:30 నుంచి 6:30 దాకా మాట్లాడిండు. బీసీలకు రాలేదా? కడుపు నిండా బీసీలకు రాలేదా? విషం పెట్టుకున్నటువంటి పార్టీలు ఈ 2 పార్టీలు ఎవరు? బీసీల గురించి విషంలో మీకు దేశాన్ని సర్వనాశనం చేసేది మీరు. కడుపు నిండా విషంలో ఎవరు? బీసీల మా మాట్లాడతాడు కడుపు నిండా లేదు. మాట్లాడతాడు కడుపు నిండా లేదు. ఇప్పుడు విద్యాసాగర్ ఏదో మేడం మీరేమో నన్ను మాట్లాడమంటారు. నేను మాట్లాడితే ఇప్పుడు ఈ రోజు వీళ్ళిద్దరు నన్ను టార్గెట్ కాదు మేడం. మీరు డిబేట్ స్టార్ట్ అయిన వాళ్ళిద్దరే నన్ను వాళ్ళిద్దరు ఏం మాట్లాడుతున్నారు? వాళ్ళిద్దరు మాట్లాడిన దాంట్లో మీరేమైనా క్యాష్ చేసుకుంటారా? బీజేపీ ఏమైనా దీంట్లో లాభపడుతుందా అంటే మీరేమో బీసీల అంశం తీసుకొస్తారు, వేరే వేరే మాట్లాడుతున్నారు. వాళ్ళ గురించి ఇప్పుడు ఒకటి విస్తగారు వీళ్ళకి ఇదే బురద రాజకీయమే మొదలైంది. ఇక్కడ ధనం ఎంత పెరుగుతుంటే పార్టీలకు అంత స్వార్థం